నమస్కారం. నా పేరు శ్రీకాంత్ గౌడ్, ఎన్కతాల గ్రామ సర్పంచ్, మోహన్పేట్ మండల్. విషయం ఏమిటంటే, గత ప్రభుత్వంలో ప్రతి గ్రామానికి ఎన్ఆర్జీఎస్ వర్కులు వచ్చినప్పుడు ప్రతి గ్రామానికి అలాట్మెంట్ చేస్తుండే. కానీ మేము సర్పంచ్లో గెలిచినాక 2 times ఎన్ఆర్జీఎస్ వర్కులు వచ్చినాయి. గత నెలలో ఒక 30 కోట్లు 3 కోట్లు వచ్చినాయి. ఈ నెలలో ఒక 3 కోట్లు వచ్చినాయి. రిపీట్గా 1,97,00,000 వచ్చినాయి. పోయిన మంత్లో ఏ గ్రామ పంచాయతీలకు అయితే ఫండ్ అలాట్మెంట్ చేసిరో రొటీన్గా అదే గ్రామ పంచాయతీలకు కూడా నిన్న వచ్చిన వర్కులు కూడా అదే గ్రామ పంచాయతీకి అలాట్ చేస్తున్నారు. మా గ్రామాన్ని అభివృద్ధి చేయకుండా నాయకులంతా అడ్డుపడుతున్నారు, రాజకీయంగా కక్ష సాధింపు చేస్తున్నారు. కావున ఇది అధికారుల దృష్టికి తీసుకురావాలని మేము ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. థ్యాంక్ యూ. పెరిగిపల్లి గ్రామ సర్పంచ్ నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి. అయితే గతంలో ఉపాధి హామీ పథకం కింద అంటే మాకు ఎన్ఆర్జీఎస్ కింద ఏదైతే వర్క్స్ వచ్చినాయో దాదాపు ఇప్పటి వరకు మోహన్పేట్ మండలానికి 5,90,00,000 వచ్చాయి అమౌంట్ వచ్చింది. అయితే మోహన్పేట్ మండలంలో ఉన్న గ్రామ పంచాయతీ మొత్తం 29 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఉండగా సర్పంచ్లు అనే వ్యక్తి ఏ పార్టీ సింబల్ పైన గెలవడు కాబట్టి సర్పంచ్ అనే వ్యక్తి అందరికీ సమానం కాబట్టి గ్రామ అభివృద్ధిలో భాగంగానే ఇక్కడ వచ్చాం తప్ప మేము రాజకీయ కక్షకుని కానీ రాజకీయ ఆరోపణ చేయడానికి రాలేదు. ఎందు గురించి అంటే ఇంతకుముందు 3 కోట్లు ఇచ్చినప్పుడు డ్వాక్రా బిల్డింగ్లకు కానీ వేరే దానికి కానీ ఇచ్చినప్పుడు కూడా అందులో దాదాపు 8-9 గ్రామ పంచాయతీలు పట్టుకోబెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మళ్ళీ 1,97,00,000 రూపాయలు సీసీ రోడ్లు కానీ ఓపెన్ డ్రైనేజ్ కానీ ఇవ్వడం జరిగింది. అందులో కూడా 8 గ్రామ పంచాయతీలు పెట్టడం జరిగింది. ఈరోజు మోహన్పేట తర్వాత పెద్ద గ్రామ పంచాయతీలు అయిన ఎన్కతాల కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, క్యాసారం కావచ్చు, మురంగపల్లి కావచ్చు, మన బురుపల్లి కావచ్చు, ఆస్తాబాద్ కావచ్చు, అలగుడిపల్లి కావచ్చు, అదేవిధంగా మన చిన్న కూల్కుంద పెద్ద కూల్కుంద కావచ్చు, దుర్గం చెరువు కావచ్చు, ఏదైతే ఈ గ్రామ పంచాయతీలకు 2 దఫాలుగా అన్యాయం చేయడం జరుగుతుంది. ఎందు గురించి అంటే ఈ ఉపాధి హామీ పని చేసేది మోహన్పేట మండలం అత్యధికంగా చేసే విలేజ్ ఏదంటే క్యాసారం విలేజ్ ఉంది. అందులో లేబర్ పేమెంట్ ఓన్గా మిగతాది ఇప్పుడు ఇచ్చేది ఏంది మెటీరియల్ పేమెంట్ కింద ఈరోజు వర్కులు చేయడం జరిగింది. సెంట్రల్ కింద వచ్చిన ఫండింగ్ ఇది. ఇందులో మా గ్రామ పంచాయతీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి గౌరవ పెద్దలు ఎవరైనా సరే రాజకీయంగా కావచ్చు జిల్లా కలెక్టర్ గారికి లేకపోతే తెలియజేయడం జరిగింది. ఇది రాజకీయంగా చూడకండి. ఎందుకు అంటే గ్రామాలు కుంటుపడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ముందే నిధులు లేక గ్రామ పంచాయతీలు అతలాకుతంలో ఉన్నాయి కాబట్టి మీరు ఇలా దయదలిచి అన్ని గ్రామ పంచాయతీలు సరి సమానంగా చూసినట్లయితే గ్రామ అభివృద్ధికి మీరు కూడా తోడ్పడిన అవుతారు. కాబట్టి ఇది ఏదైతే ఉందో ఈ వచ్చిన 2 ఫండింగ్లలో మళ్ళీ ఈ మిగతా గ్రామ పంచాయతీలకి ఏదైతే 8 గ్రామ పంచాయతీలకు మీరు సరి సమానంగా చూడాలని కోరుకుంటూ ఈ మీ మీడియా ద్వారా గౌరవ పెద్దలకు కానీ గౌరవ కలెక్టర్ గారు కానీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది.